హాయ్ గైస్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో ఫస్ట్ అన్బాక్సింగ్ వీడియో ఇది. ప్రతి బిగినర్ దగ్గర ఇలాంటి ఒక మైక్ ఉండాలి. ఈ మైక్ గురించి ఫుల్ డీటెయిల్స్ చూద్దాం ఇప్పుడు. ప్రతి కంటెంట్ క్రియేటర్ దగ్గర ఇలాంటి ఒక మైక్ ఉండాలి. ఈ మైక్ హాలీలాండ్ లార్క్ A1 మైక్. ఈ మైక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, వెళ్ళి చెక్ చేయండి. ఇప్పుడు మనం అన్బాక్సింగ్ వీడియో చూద్దాం. నేను ఈ ప్రోడక్ట్ని అమెజాన్లో 4100కి తీసుకున్నాను. ఈ ప్రోడక్ట్ని ఇందులో డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి, బట్ నాకు ఇది 4100కి మాత్రం బెస్ట్ అనిపించింది. ఎందుకంటే నాకు ఛార్జింగ్ కేస్ అవసరం లేదు. అండ్ ఈ బాక్స్లో నాకు 7 ఐటమ్స్ వచ్చాయి. ఛార్జింగ్ డోక్ అండ్ USB రిసీవర్, 2 ట్రాన్స్మిటర్స్, 2 మ్యాగ్నెటిక్స్ అండ్ USB A to C కేబుల్, 2 విండ్షీల్డ్స్ అండ్ క్యారీ బ్యాగ్. ఇదే ప్రోడక్ట్ ని ఛార్జింగ్ కేస్ తో తీసుకోవాలంటే 5300 పెట్టాలి. ఇంకా కాంబో వెర్షన్ తీసుకోవాలంటే 7800 పెట్టాలి. మూడిట్లతో కంపేర్ చేస్తే పెద్ద డిఫరెన్స్ ఏముండదు. వితౌట్ ఛార్జింగ్ కేస్ తో వస్తుంది. నేను తీసుకుంది కూడా అదే. అది 4100 పడుతుంది. ఛార్జింగ్ కేస్తో కావాలనుకుంటే అది 5300 పడుతుంది. అది చూడడానికి ఎలా ఉంటుంది. ఇందులో ఛార్జింగ్ కేస్ ఉండదు, మిగతావన్నీ సేమ్ గా ఉంటాయి. ఛార్జింగ్ కేస్ లేకపోయినా సరే ఈ క్యారీ బ్యాగ్ తో మనం హ్యాండిల్ చేయొచ్చు. నేను ఇప్పుడు తీసిన రిసీవర్స్ 2 టైప్స్ లో ఉంటుంది. ఒకటి యాపిల్ ఫోన్ది, ఇంకోటి ఆండ్రాయిడ్ ఫోన్ది. నా దగ్గర ఉన్నది ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్ది. మీరు ఐఫోన్ రిసీవర్ తీసుకోవాలంటే పక్క కాంబో వెర్షన్ తీసుకోవాల్సిందే. అండ్ ఈ రిసీవర్ పై ఎల్లో బటన్ పై 1 టైం క్లిక్ చేస్తే నాయిస్ క్యాన్సిలేషన్ ఎనేబుల్ అవుతుంది. ఈ రిసీవర్ ని ఫోన్ తో పాటు ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఈ 2 ట్రాన్స్ఫార్మేటర్స్ మ్యాగ్నెట్ తో వస్తాయి. వీటిని ఫుల్ గా ఛార్జింగ్ పెట్టాలంటే మినిమం 1 అవర్ పడుతుంది. ఛార్జింగ్ కేస్ కి దీనికి డిఫరెంట్ ఏంటంటే ఛార్జింగ్ కేస్ లో బ్యాటరీతో వస్తుంది. ఇది డైరెక్ట్ గా మనం ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఇది ఛార్జింగ్ డొక్ లాగా ఉంటుంది. ఇది కూడా ప్లాస్టిక్ తో ప్యూర్ క్వాలిటీతో వస్తుంది. ఇందులో మ్యాగ్నెట్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఈ మ్యాగ్నెట్ ని యూజ్ చేసి ఈజీగా లాక్స్ తీయొచ్చు. మనం వేసుకున్న బట్టలకి ఈజీగా అటాచ్మెంట్ చేయొచ్చు. జిమ్ కి వెళ్ళేటప్పుడు కూడా ఇవి టోపీస్ కి ఈజీగా అటాచ్మెంట్ చేయొచ్చు. ఈ బటన్స్ కింద ఒక లైట్ ఉంటుంది. ఆ లైట్ బ్లూ అండ్ గ్రీన్ లో వెలుగుతుంది. ఈ లైట్స్ వల్ల యూజ్ ఏంటంటే బ్లూ కలర్ లో ఉంటే నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ లో ఉన్నట్టు, అదే గ్రీన్ కలర్ లో ఉంటే అది నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ లో ఉన్నట్టు. మళ్ళీ ఈ మ్యాగ్నెట్ ని ఒకసారి టెస్ట్ చేశాను, చాలా గట్టిగా ఉన్నాయి. ట్రాన్స్ఫార్మేటర్స్ చాలా ప్రీమియం గా ఉన్నాయి. ఈ మైక్ కి కావాల్సిన లో బడ్జెట్ లో బెస్ట్ క్వాలిటీ ఇది. ఈ బటన్ కూడా చాలా స్మూత్ గా క్లిక్ అవుతుంది. దీంతో పాటు మనకి ఒక ఛార్జింగ్ డోక్ ఇస్తారు. అది ఇదే చాలా ప్రీమియం గా ఉంది ప్లాస్టిక్ తో. దీని బ్యాక్ సైడ్ C టైప్ పిన్ ఉంటుంది. దీంతో మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఈజీగా. ఇందులో మనకి USB A to C కేబుల్ ఇచ్చారు. ఈ ఛార్జింగ్ కేబుల్ యూజ్ చేసి 2 ట్రాన్స్ఫార్మేటర్స్ కి ఈజీగా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అండ్ ఆల్సో మనకి ఈ బాక్స్ లో మనకి 2 విండ్షీల్డ్స్ ఇచ్చారు. ఈ విండ్షీల్డ్స్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే ఇవి గాలి శబ్దాన్ని తగ్గించడానికి యూజ్ అవుతాయి. మనం బయటకి లాక్స్ తీసేటప్పుడు వీటిని పక్కా యూజ్ చేయాలి. మనం బయటనే ఇవి యూజ్ చేసేటప్పుడు గాలి సౌండ్స్ ని బాగా కంట్రోల్ చేస్తాయి. అండ్ ఇవి చాలా స్మూత్ గా అనిపించాయి నాకు. ఇందులో మనకి 2 విండ్షీల్డ్స్ ఇస్తారు. ఒక్కొక్క మైక్ ఒక్కొక్కటి. ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే ప్లే స్టోర్ నుంచి హాలీ ఆడియోని ఇన్స్టాల్ చేసుకోండి. అందులో వాయిస్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ రెడ్యూస్ నాయిస్ ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాయిస్ ని ఎనేబుల్ చేసినప్పుడు అందులో 3 ఆప్షన్స్ ఉంటాయి: స్ట్రాంగ్, వీక్, మీడియం. దాంతోపాటు ఛార్జింగ్ ఇండికేషన్ కూడా ఇక్కడ చూపిస్తుంది. అండ్ మైక్ మ్యూట్ లో ఉందా లేకపోతే ఆన్ లో ఉందా కూడా అనేది ఇక్కడ చూపిస్తుంది. ఈ మైక్ బిగినర్ కంటెంట్ క్రియేటర్ కి చాలా యూజ్ అవుతుంది. ఇది యూట్యూబ్ స్లాగ్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఏదానికైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది నాకు చాలా బాగా అనిపించింది. మీకు కావాలంటే డిస్క్రిప్షన్ లో పింక్ చేస్తా, వెళ్ళి చెక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అవుట్డోర్ లో ఇండోర్ లో వాయిస్ ఎంత క్వాలిటీ వస్తుందో చెక్ చేద్దాం. నెక్స్ట్ వీడియో కావాలంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. బాయ్ అందరికి, సీ యూ అగైన్.